హాయ్ ఫ్రెండ్స్, ఐడియా టు ఫైనల్ డ్రాఫ్ట్ ఎపిసోడ్ 4. ఐడియా నుండి సినిమా స్టోరీ రాసే క్రమంలో కొన్ని సూత్రాలు చాలా ఉంటాయి. కొంతమంది సీనియర్ రచయితలు, డైరెక్టర్లు చెప్పిన కిటుకులు మనం గుర్తుపెట్టుకుని వాటిని పాటిద్దాం. లియో టాల్స్టాయ్ ఫేమస్ రైటర్. తను ఏ ప్రాంతం, ఏ దేశం వెళ్ళినా అక్కడ ఉండే పరిస్థితులు, హిస్టరీ, మనుషులు, ఇన్సిడెంట్స్ ఇలా అన్నీ డైరీలో రాసుకునేవాడట. కథ రాసేటప్పుడు మధ్య మధ్యలో ఆ డైరీ ఓపెన్ చేసి చదివి ఆ ఐడియాలు తీసుకుని వాటినే అల్లేవాడట. అది అతని స్టైల్. ఇంక మనకు తెలుసు మణిరత్నం గారు డైలీ న్యూస్ పేపర్ చదవడం, అందులో వచ్చే ఇన్సిడెంట్స్ని కలెక్ట్ చేసుకోవడం, ఆ ఇన్స్పిరేషన్తో కథలు అల్లుకునేవారట. మన కృష్ణవంశీ గారు కూడా అది చేసేవారు. నెక్స్ట్ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక స్టోరీ పాయింట్, కథా వస్తువు అనుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా డేటా ఎంత అవసరం అయితే అంత డేటా సేకరిస్తారట. తర్వాత కథ ఎండింగ్ పట్టుకుని కథని రివర్స్లో తయారు చేస్తూ ఉంటారట. ఇలాగా ఆయన ఎన్నో నావెల్స్ రాసి సక్సెస్ అయ్యారు. ఇంకా మన విజేంద్ర ప్రసాద్ గారు మనకు తెలుసు, పసివాడికి ప్రాణం అనే స్టోరీని ఇన్స్పైర్ అయ్యి బజరంగ్ భాయిజాన్ రాశారని. అంటే ఇన్స్పైర్ అయ్యి ఏ రేంజ్లో సినిమా స్టోరీని రాయొచ్చు అన్నది ఆయన నిరూపించారు. నెక్స్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు నీతి వాక్యాలు పెట్టుకుని స్టోరీ థీమ్గా ఉంచుకుని, నీతి వాక్యమే స్టోరీ థీమ్ అనమాట, ఉంచుకుని అలాంటి స్టోరీయే రావాలని ఫిక్స్ అవుతారట. అలా గ్రేట్ క్లాసిక్స్ రాశారు. శుభలగ్నం, యమలీల లాంటివి ఇచ్చారు. నెక్స్ట్ ఈవి గారు టైటిల్ పెట్టి కథ రాయించడం మొదలుపెట్టేవారట. ఎవడి గోల ఆడితే ఇది టైటిల్ అని మొదలుపెట్టి కథ రాయించుకునేవాళ్ళు. ఆవిడే మా ఆవిడే, మా నాన్నకి పెళ్ళి, ఇలాగా ఏమండి ఆవిడ వచ్చింది, ఆయన టైటిల్ పెట్టి కథ రాయడం మొదలుపెట్టేవారంట. నెక్స్ట్ జంధ్యాల గారు సినిమా కథ కానీ, క్యారెక్టర్ కానీ, కామెడీ విషయంలో కానీ ఆయన ఫాలో అయ్యే సూత్రం ఒకటే, ఎగ్జాగరేషన్, అతిశయం. అతిశయంగా రాయాలంటారు. అంటే నార్మల్గా చెబితే ఎవరికి ఎక్కదు, రిజిస్టర్ అవ్వదు అని అంటారు. సో ఆయన వాడే టెక్నికే ఎగ్జాగరేషన్ టెక్నిక్. నెక్స్ట్ రాజ్ కుమార్ హిరానీ గారు సమాజంలో ఒక వ్యవస్థలో కానీ ఉన్న నాన్సెన్స్, అంటే చిరాగ్గా అనిపించే విషయం మీద కథ రాయాలని, అది ఇండియన్ సిస్టంలో భాగం అయి ఉండాలని, ప్రీచీగా ఉండకూడదని, ఎల్సిడి లా ఆఫ్ క్రై డ్రామా అనే టెక్నిక్స్ వాడుతూ నెంబర్ ఆఫ్ ఐడియాస్తో కథ రాస్తారు. నెక్స్ట్ రాజమౌళి గారు ఎక్కువ నమ్మే ఫార్ములా ఏంటి? పీసీఆర్, ప్రాబ్లం, కాన్ఫ్లిక్ట్, రిజల్యూషన్. ఇది కథలోను, సీక్వెన్స్లోను, సీన్స్లోను వాడతారంట, ఆలోచిస్తారట. నెక్స్ట్ అశుతోష్ గోవర్కర్, లగాన్ డైరెక్టర్. తను స్క్రిప్ట్ రాసే టైంలో 2-3 నావెల్స్ అయినా చదవమంటాడు. సో ఇలాగా గ్రేట్ డైరెక్టర్సు, గ్రేట్ రైటర్సు వాళ్ళ యొక్క ఆలోచనలు స్టోరీ రాసేటప్పుడు ఇలా అప్లై చేశారు. అలాగే నేను చదివిన డెవలపింగ్ స్టోరీ ఐడియాస్ అనే బుక్లో ఒక చిన్న ఫార్ములా ఇచ్చారు స్టోరీ రాసేటప్పుడు. క్లోసాట్, CLOSATని ముందుగా గుర్తించండి అని చెప్పాడు. వాట్ ఈజ్ C, వాట్ ఈజ్ L, వాట్ ఈజ్ O, వాట్ ఈజ్ S, వాట్ ఈజ్ A, వాట్ ఈజ్ T. C ఫర్ క్యారెక్టర్, క్యారెక్టర్ డిస్క్రిప్షన్ రాయాలి అన్నారు. నెక్స్ట్ L ఫర్ లొకేషన్, ఇంట్రెస్టింగ్గా ఉండే లొకేషన్, విజువల్గా ఉండే లొకేషన్ చూడమన్నాడు. O ఫర్ ఆబ్జెక్ట్, క్యూరియస్గా ఉండే ఆబ్జెక్ట్స్ని వాడుతూ కథ రాసుకోమన్నాడు. S ఫర్ సిచ్యువేషన్, రివీలింగ్ ద సిచ్యువేషన్, సిచ్యువేషన్స్ని రివీల్ చేస్తూ మీరు కథ రాయమన్నాడు. నెక్స్ట్ A ఫర్ యాక్ట్, రివీలింగ్ యాక్ట్. అంటే యాక్ట్ అంటే ఏది రాసినా, ఏం చేసినా అది రివీలింగ్ అవుతూ స్టోరీ ముందుకు వెళ్ళాలని చెప్పారు. T ఫర్ థీమ్, థీమ్ ఆఫ్ ద స్టోరీ ఏంటో తెలుసుకుని రాయమన్నారు. సో ఈ CLOSATలో కనీసం మనకి క్యారెక్టర్ తెలిసినా, సిచ్యువేషన్ తెలిసినా, థీమ్ తెలిసినా, లొకేషన్ తెలిసినా, యాక్ట్ తెలిసినా మనం స్టోరీని ఫామ్ చేయొచ్చు అని ఆ బుక్లో చెప్పారు. సో ఇలాగా అందరూ వాళ్ళ ఫార్ములాలు ఉంటాయి. వీటిలో ఏదైనా కానీ మనకి ఉపయోగపడితే
ఆ స్టోరీ డెవలప్ చేసేటప్పుడు మనం కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం డిస్కస్ చేయబోయేది కూడా మనం స్టోరీ రైటింగ్ గురించే డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ స్టోరీ రైటింగ్లో ఒక స్టేజ్ డిస్కస్ చేసాం. ఇక సెకండ్ స్టేజ్ డిస్కషన్. స్టోరీ రాయడానికి మెయిన్ ఐడియాతో పాటు ఇంకొన్ని ఐడియాస్ అవసరం అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ ఐడియాస్తో పాటు మనకి 3 ముఖ్యమైనవి కావాలి. ఒకటి ఇన్సిడెంట్స్, సంఘటనలు కావాలి. 2 సిచ్యువేషన్స్, పరిస్థితులు కావాలి. 3 మ్యాజిక్ థింగ్స్ ఆన్ స్క్రీన్, మ్యాజిక్ థింగ్స్ కావాలి. ఇవి 3 స్టోరీ రైటింగ్లో చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే ఇన్సిడెంట్స్ వలన కథలో క్యారెక్టర్స్ రియాక్ట్ అవుతాయి. అందుకోసమే ఇన్సిడెంట్స్ కావాలి. ఇన్సిడెంట్స్ వలన కథ ముందుకు వెళ్తుంది అనమాట. అలాగే సిచ్యువేషన్స్ వలన కథలో క్యారెక్టర్స్ నిర్ణయాలు, డెసిషన్స్ తీసుకుంటారు. దీనివలన కూడా కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇన్సిడెంట్స్ ఎంత ముఖ్యమో సిచ్యువేషన్స్ కూడా అంతే ముఖ్యం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మ్యాజిక్ థింగ్స్. మనం రాసిన కథ సినిమా కథగా మారే ఐడియాస్ అవసరం. అంటే కథ వేరు, సినిమా కథ వేరు. ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. కథ వేరు, సినిమా కథ వేరు. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఆడియన్స్ని అలరించే విషయాలు చాలా ముఖ్యం. ఈ మ్యాజిక్ థింగ్స్ వలన ఆడియన్స్ సినిమాని కంపల్సరీగా చూస్తాడు. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అండ్ విజువలైజ్ మ్యాజిక్ థింగ్స్. అవి ఎంత ఎక్కువ ఉంటే సినిమా అంత హిట్ అవుతుంది. ఈ మ్యాజిక్ థింగ్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి ఒకసారి మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లులో క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ యాక్టింగ్ మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామా? చేయలేం. ఆ క్యారెక్టరే మ్యాజిక్ థింగ్. కథ ఏం పెద్దగా ఉండదు. మీకు డీజే టిల్లు కథ రాసుకోండి, ఏమనిపించదు మీకు. ద క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ ఈజ్ ద మెయిన్ మ్యాజిక్ థింగ్. నెక్స్ట్ శంకర్ గారి సినిమాల్లో చూడండి, సాంగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామా? సాంగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. అవి మ్యాజిక్ థింగ్స్. రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాల్లో సీన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామా? అవి మ్యాజిక్ థింగ్స్. లోకేష్ కనకరాజ్ సినిమాని కానీ, కేజీఎఫ్ 1, 2 లాంటి సినిమాలు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేం. అండ్ డ్రామా మ్యాజిక్ థింగ్స్ అంటే మ్యాడ్లో కామెడీ లాంటిది. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద కామెడీ, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. మ్యాజిక్ థింగ్స్ అంటే రాక్షసుడిలో కానీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో సస్పెన్స్ లాంటిది. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద సస్పెన్స్, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. మ్యాజిక్ థింగ్స్ అంటే జైలర్లో మనకి పెద్ద హీరోలైన మోహన్ లాల్ కానీ, పునీత్ రాజ్ కుమార్ కానీ, జాకీ ష్రాఫ్ కానీ సర్ప్రైజింగ్ ఎంట్రన్స్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు లాంటివి. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్సెస్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. సో మ్యాజిక్ థింగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయలేము. అవి విజువల్గా చూస్తేనే బాగుంటుంది. ఎమోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. మంచి మంచి సీన్లు ఎక్స్ప్లెయిన్ చేయలేము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, ఆర్ఆర్, స్లో మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. దిస్ ఈజ్ సినిమా. దిస్ ఈజ్ సినిమాటిక్ లిబర్టీ. సినిమాటిక్ లిబర్టీ వల్లే ఇదంతా సాధ్యం. స్లో మోషన్ మన జీవితంలో ఉంటుందా? స్లో మోషన్ మన జీవితంలో ఉండదు. ఫాస్ట్ మోషను ఉండదు. నెక్స్ట్ ఆర్ఆర్ వస్తుందా మనం నడుస్తుంటే? సౌండ్ వస్తుందా? రాదు. సాంగ్స్ ఉంటాయా మన జీవితంలో? ఫైట్స్ ఉంటాయా? మన జీవితంలో ఏదైతే లేవో అవన్నీ మ్యాజిక్ థింగ్స్. ఏదైతే జరగవో అవన్నీ మ్యాజిక్ థింగ్స్. ఆడిటోరియం నోరెళ్ళబెట్టి ఏదైతే చూస్తుందో అవన్నీ మ్యాజిక్ థింగ్స్. సినిమా ఈజ్ ఏ గ్రేట్ ప్లెజర్. సినిమా అనేది ఒక గ్రేట్ ప్లెజర్. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ విజువల్ ప్లెజర్, మన కళ్ళతో చూసే ప్లెజరు, ఆడిబుల్ ప్లెజర్ సౌండ్, అండ్ హార్ట్ఫుల్ ప్లెజర్ అండ్ మైండ్ఫుల్ ప్లెజర్. ఇన్ని కాంబినేషన్లు కలిస్తేనే మనకి సినిమా. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. ఈ మ్యాజిక్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి స్క్రీన్ మీద పండే ఐడియాలు అన్నమాట. ఇవి ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దామని మనకు కుదరదు. మేము సినిమా చూడరా అంటాం మనం, ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది ఇలాంటి మ్యాజిక్ థింగ్స్ సినిమా కథకి అవసరం. ఇలాంటివి సినిమా కథను బట్టి ఆలోచించాలి, మనమే డిజైన్ చేసుకోవాలి.
ఈ సెకండ్ స్టేజ్ స్టోరీ రైటింగ్లో మీరు రఫ్ స్టోరీ రాసిన తర్వాత యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 రఫ్గా రాసిన తర్వాత మీరు బాగా ఆలోచించాల్సింది ఎక్కడ ఇన్సిడెంట్స్ని, సిచ్యువేషన్ని, మ్యాజిక్ థింగ్స్ని ఇవి మూడిటి గురించి ఆలోచించి డిస్కస్ చేసి ఇప్పుడు స్టోరీ రాయండి. ఈ 3 వచ్చాయి కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో స్టోరీ రాస్తే 5 నుంచి 10 పేజీలు వస్తుంది స్టోరీ. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ స్టోరీ రైటింగ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ స్టోరీ రైటింగ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ స్టోరీ రైటింగ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, థర్డ్ స్టేజ్ స్టోరీ రైటింగ్లో సో రూల్ అనేది అప్లై చేయండి. వాట్ ఈజ్ సో రూల్? సో రూల్ అంటే అంటే ఏంటి? కాబట్టి. మీరు కథ రాస్తున్నప్పుడు ఈ రూల్ కాబట్టి అనే రూల్ అప్లై చేయండి. మీకు ఏం మ్యాజిక్ జరుగుతుందో చూడండి. హీరో ఇలా ఒక ప్రొఫెషన్లో బతుకుతున్నాడు, అతనికి ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయి కాబట్టి ఇలా రియాక్ట్ అయ్యాడు, అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టే వేరే పాత్రలు అలా రియాక్ట్ అయ్యాయి, కాబట్టే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ వచ్చింది, అది వచ్చింది కాబట్టే కథ ముందుకు వెళ్తూ ఉంది. ఇలా కాబట్టి అనే ఈ సోరులు ద్వారా మీకు పూర్తిగా కథ వస్తుంది. కావాలంటే ఈ రూల్ని ఏ కథకైనా అప్లై చేసి చూడండి, మీకు స్టోరీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట, క్లియర్గా ఉంటుంది మీ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లు కథ చూడండి. డీజే చేస్తూ బతికే బాలగంగాధర్ తిలక్ ఉరఫ్ డీజే టిల్లుకి అమ్మాయిల వీక్నెస్ ఉంది కాబట్టే ఇతనికి ఒక పబ్లో ఒక అందమైన అమ్మాయి రాధిక పరిచయం అయ్యింది, కాబట్టే బర్త్డే రోజున రాధిక ఇంటికి వెళ్ళాడు, అక్కడ రాధిక భర్త చనిపోయి ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ ఇన్సిడెంట్. అతని శవాన్ని పాతి పెట్టడానికి వెళ్ళారు కాబట్టే అక్కడ ఒక బ్లాక్ మెయిలర్కి దొరికిపోయారు, వాడు డబ్బులు అడిగాడు, ఆ డబ్బులు అడిగాడు కాబట్టే ప్రిన్స్ దగ్గరికి వచ్చి డబ్బు తీసుకున్నారు, ప్రిన్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకున్నాడు డీజే టిల్లు. కానీ ఇక్కడ మళ్ళా సిచ్యువేషన్, రాధిక ఆ డబ్బుతో మస్కా కొట్టింది కాబట్టే డీజే టిల్లు దొరికిపోయాడు, ఇబ్బంది పడ్డాడు కాబట్టే రివర్స్ అయ్యి వచ్చి డ్రామా ప్లే చేసి రాధికని జైలుకి పంపాడు. సో ఇలాగ డీజే టిల్లు మనకు వచ్చిన ఫస్ట్ పార్ట్ సినిమా కథని కాబట్టి అనే రూల్ అప్లై చేస్తూ రాసుకున్నామంటే కథ క్లియర్గా అర్థమవుతుంది. సో రూల్ని ఏ కథకైనా ఏ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా రాసుకోవచ్చు. ఇది రాస్తూ వెళ్తే స్టోరీ పూర్తిగా అయిపోతుంది. ఇది కూడా వెంటనే రాదు, రాయిగా వస్తుందన్నమాట. అంటే ఈ సో రూల్ ఎందుకు సార్ అని అడగొచ్చు. సో రూల్ ద్వారా కథ రాస్తుంటే మీకు లాజిక్స్, డౌట్స్ వస్తాయి, వాటిని మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ రాస్తే కథ పూర్తిగా తయారైపోతుంది అనమాట. సో రూల్తో కథ రాస్తుంటే మీకు చాలా లాజిక్స్, డౌట్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళా రాస్తూ ఉంటే ఒకనొక టైం మీకు కథ పూర్తిగా తయారైపోతుంది. సో రూల్ని అప్లై చేయండి, కథని క్లియర్ కట్గా రాసుకోండి. నెక్స్ట్ స్టోరీ రైటింగ్లో ఫోర్త్ స్టేజ్. ఫస్ట్ డెవలప్ యాక్ట్ 1, స్టోరీ వరల్డ్ ఇన్ డీటెయిల్. అంటే కథా ప్రపంచం సృష్టించడంలోనే అసలైన కిటుకు దాగి ఉంది. సెటప్ చాలా ఇంపార్టెంట్. సెటప్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే స్టోరీలోకి ఆడియన్స్ ఇన్వాల్వ్ కారు. ఆడియన్స్ 5 to 10, 15 minutes లేకపోతే 25-30 minutesకి కథలోకి రావాలంటే ఈ సెటప్ చాలా ఇంపార్టెంట్ అని మనం గుర్తించాలి. యాక్ట్ 1 మెయిన్ క్యారెక్టర్, ఫ్యామిలీ స్టోరీ, చైల్డ్హుడ్, ఫ్రెండ్స్, నీడ్స్, గోల్స్ ఇలాగా రాసుకోవాలి. ఇది కూడా రఫ్ స్టేజ్ మాత్రమే. రాయిగా స్టోరీ డెవలప్ అవుతుంది. ఇది కథకు మారిపోతూ ఉంటుంది. ఒక యాక్ట్ 1 ఇంకో కథకు ఫిట్ అవ్వదు, ఇంకో యాక్ట్ 1 ఇంకో కథకు ఫిట్ అవ్వదు. కథలు చాలా రకాలుగా ఉంటాయి, వాటిని బట్టి సెటప్ ఉంటుంది. దానికంటూ ఫార్ములాలు ఏమి ఉండవు.
ఓన్లీ మీరు ఆలోచించాల్సింది సైకలాజికల్గా మాత్రమే ఈ సెటప్ గురించి. సో యాక్ట్ 1 డెవలప్మెంట్ క్యారెక్టర్ మోటివ్లు గురించి ఒకసారి చూద్దాం. సో యాక్ట్ 1 డెవలప్ చేసేటప్పుడు నా అనాలిసిస్లో కొన్ని చూద్దాం. ఫస్ట్ యాక్ట్ 1 డెవలప్మెంట్లో ఫస్ట్ మనం గుర్తించాల్సింది నీడ్, అవసరం బేస్డ్గా మెయిన్ క్యారెక్టర్ పరుగులు తీస్తూ వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సామాజిక వర్గంలో నాన్న పాస్ అవ్వాలి, అది అవసరం హీరోకి. దానికోసమే హీరో జర్నీ, అందులోనే హీరోయిన్ వస్తుంది, హీరోయిన్ రావడం, ఆ కథ అంతా అలా జరుగుతుంది. ఫస్ట్ యాక్ట్ 1 అంతా అలా జరుగుతుంది. మీకు బలగంలో కానీ చూసుకోండి, దర్శి అప్పు తీర్చాలి, అవసరం అది. దానివల్లనే దర్శి జర్నీ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అంటే నీడ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. నీడ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండటం వల్ల మెయిన్ క్యారెక్టర్ పరుగులు పెడతా ఉంటుంది. నెక్స్ట్ ఖైదీ. కార్తీ జైలు నుంచి బయటకు వచ్చాడు, తన కూతురు అనాథాశ్రమంలో పెరుగుతుంది అని తెలుసుకున్నాడు. తనకు ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలనే ఆ అవసరం వల్ల జర్నీ స్టార్ట్ చేస్తాడు. లేకపోతే కార్తీక్ అది అవసరమే లేదు. సో మెయిన్ క్యారెక్టర్కి అవసరాన్ని క్రియేట్ చేసి అనే ఆ నీడ్, అవసరం అనే పాయింట్ పట్టుకుని హీరో పరుగులు పెడుతూ తీసుకెళ్ళిపోతారు యాక్ట్ 1ని. అదొక టైప్ ఆట. నెక్స్ట్ సెకండ్ డిజైర్, డీప్ డిజైర్. అంటే హీరోకి కానీ మెయిన్ క్యారెక్టర్కి కానీ ఒక కోరిక కానీ, ఆశ కానీ, ప్రేమ కానీ, కోపం కానీ ఏదో ఒక పాయింట్ ఏర్పరిచి తద్వారా హీరోని పరుగులు పెట్టిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపరిచితుడు చూసుకుంటే హీరోకి నందిని అంటే ప్రేమ, అందువల్ల పరుగులు పెడతాడు. సొసైటీలో బాధ్యత రాహిత్యం మీద అంటే కోపం, దీని ద్వారానే పరుగులు పెడతాడు. సో ఇదే క్యారెక్టర్ మోటివ్. ఓకే, అందువల్లే యాక్ట్ 1 అంతా జరిగిపోతూ ఉంటుంది. అలాగే 12th ఫెయిల్ గమనించండి. హీరో ఐపీఎస్ అవ్వాలనే కోరిక. సో ఈ ఐపీఎస్ అవ్వాలని కోరిక కలిగించాలి యాక్ట్ 1లో. అలాగే ఆ క్యారెక్టర్ మోటివ్ ఏర్పరిచిన తర్వాత ఆ మోటివ్లో పరిగెడతా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యాక్ట్ 1లో హీరోని మోటివ్ క్రియేట్ చేయడం, ఆ మోటివ్లో పరిగెట్టించడం, అది చాలా చాలా బేస్ అన్నమాట యాక్ట్ 1ని. సో ఆ డీప్ డిజైర్లోనే పెట్టి నడుపుతారు. నెక్స్ట్ డిటెక్టివ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. డిటెక్టివ్గా పేరు తెచ్చుకోవాలనే కోరిక, దాంతో డిఫరెంట్ కేసుని ఎత్తుకుంటాడు. రెగ్యులర్ కేసు అయితే పేరు రాదు కదా, డిఫరెంట్ కేసు అయితే ఎత్తుకుంటాడు, రిస్క్ చేస్తాడు. ఇదే క్యారెక్టర్ మోటివ్. సో ఇలా మెయిన్ క్యారెక్టర్ డిజైర్ని బట్టి కూడా ఆ మోటివ్ని ఏర్పరిచి కూడా యాక్ట్ 1ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఇదొక టైప్. నెక్స్ట్ థర్డ్ వన్, క్రియేట్ ద ఇన్సిడెంట్ ఆర్ సిచ్యువేషన్ సైకలాజికల్లీ. కథకు కావాల్సిన పరిస్థితులు కానీ, సిచ్యువేషన్లు కానీ, ఇన్సిడెంట్లు కానీ సైకలాజికల్గా ఆలోచించి ఇన్సిడెంట్ కానీ, సిచ్యువేషన్ కానీ క్రియేట్ చేస్తారు. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది మీరు సైకలాజికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లగాన్ చూసినట్లయితే కథలో వీళ్ళు క్రికెట్ ఆడాలి, నార్మల్గా అయితే ఆడరు. ఏ ప్లేస్లో పెట్టాలి? కరువు ప్రాంతం అయితే వాళ్ళకి పంటల మీద ట్యాక్స్ కట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటే అప్పుడు చచ్చినట్లు క్రికెట్ ఆడతారు. ఇప్పుడు కరువును ఎస్టాబ్లిష్ చేస్తూ యాక్ట్ 1 వస్తుంది. అందులోనే కాళీమేఘ కాళీమేఘ అనే సాంగ్ కూడా సిచ్యువేషన్ నుంచి వచ్చేస్తుంది. సో మీరు ఆలోచించాల్సింది సైకలాజికల్గా మీరు ఎప్పుడైతే ఆలోచించారో యాక్ట్ 1 కూడా దానికి కథకి కావాల్సిన, ఆ కథకి ఆ ఐడియాకి కావాల్సిన పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకోవటం సైకలాజికల్గా అన్నది మన మైండ్లో క్రియేట్ అయ్యి ఆ యాక్ట్ 1 రాయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ సినిమా చూడండి. రిటైర్డ్ జైలరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏముంటుందో అతనికి ఏం పని ఉండదు, కాయగూరలు తేయటం, ఇంట్లో ఉండటం, అందరికీ హెల్ప్ చేయటం. సో ఖాళీగా ఉంటాడు. కానీ అతనికి ఒక మనవడిని పెడితే, మనవడు వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ట్రెండీగా ఆలోచిస్తే దానికోసం వీడియో తీసే పని, ఇలా సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. మెయిన్ క్యారెక్టర్ని యాక్టివ్గా ఉంచారు. అంటే అతను ఏదో తాత, అతనికి ఏం పని లేదు, కూర్చోబెట్టలే. అప్పుడు లోపు యాక్ట్ 1లో ప్లాట్ పాయింట్ పడే లోపు కూడా అతన్ని కొంచెం ట్రెండీగా యూట్యూబ్ ఛానల్కి వీడియో తీస్తున్నాడు, మనవడితో వీడియోలు తీస్తున్నాడు అని పెట్టారు. అలా ఆలోచించారు. నెక్స్ట్ అదే సైకలాజికల్గాను ట్రెండీగాను ఆలోచించడం అనమాట. కథలో శివ చూడండి,
కథలో నాగార్జునకి ప్లాట్ పాయింట్ 1 దగ్గర జేడీని కొట్టాలి, ఇది టార్గెట్. ఇది రావాలంటే ఏం చేయాలి? యాక్ట్ 1 ఎలా ఉండాలి మనకి? భవానీ గ్యాంగ్ రెచ్చిపోతూ ఉండాలి, శివ అలా చూస్తూ ఉండాలి, చూస్తూ 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 ఒకరోజు బర్స్ట్ అవ్వాలి. ఇది సైకలాజికల్గా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, అంతే తప్ప డైరెక్ట్గా ఇవ్వకూడదు, డైరెక్ట్ ఫైట్ చేయకూడదు. ఒక ఇన్సిడెంట్ని దూరం నుంచి చూశాడు, ఇంకో ఇన్సిడెంట్ కొంచెం దగ్గర నుంచి చూశాడు, ఇంకో ఇన్సిడెంట్ ఇంకా దగ్గర నుంచి తనే ఇన్వాల్వ్ అయ్యాడు, ఇంకా బర్స్ట్ అవుతాడు. అలా ఉండాలన్నమాట, సైకలాజికల్గా ఆలోచించాలి బాగా. అలాగే మీరు ఒకే ఒక్కడు గమనించండి, మనకి ఒకరోజు సీఎం అయ్యే ఐడియా మీద సినిమా కథ రాయడం అంటే, ఐడియా వచ్చింది బాగానే, ఒకరోజు సీఎం కథ రాసుకోవాలి, బాగానే ఉంది. మరి యాక్ట్ 1 ఎలా చేస్తాం, ఎలా ఫిలప్ చేయాలి? సీఎంని మీట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది, గొడవ పడే ఛాన్స్ ఎవరికి ఉంది, నిలదీసే ఛాన్స్ ఎవరికి ఉంది? సో అపోజిషన్ వాళ్ళకి ఉంటుంది ఫస్ట్, నెక్స్ట్ పోలీసు వాళ్ళకి కానీ ఐఏఎస్లకు కానీ ఉంటుంది, లాయర్స్కి ఉంటుంది, జర్నలిస్టులకు ఉంటుంది. అంటే ఈ 4 ఆప్షన్లు ఉన్నాయి. సో ఆపోజిషన్ వాడితో అయినా రన్ చేయొచ్చు, పోలీస్తో కూడా రన్ చేయొచ్చు కథని, ఐఏఎస్ వాడితో కూడా రన్ చేయొచ్చు, లాయర్తో కూడా రన్ చేయొచ్చు, జర్నలిస్ట్తో కూడా రన్ చేయొచ్చు. సో సీఎంతో వీళ్ళు నలుగురు తలపడవచ్చు, వాదించవచ్చు, ఈ ఐడియాని వర్కౌట్ చేసుకోవచ్చు. కానీ కామన్ మ్యాన్కి ఎవరితో కనెక్షన్ ఉంది? కామన్ మ్యాన్లో ఫీల్ అయ్యేది ఎవరితో? జర్నలిస్ట్. సో టీవీ జర్నలిస్ట్ పాత్ర అయితే ఇంటర్వ్యూలు చేస్తూ సీన్ వేయొచ్చు, జనాలు చూస్తుంటారు, కొత్తగా ఉంటుంది, ఇంతవరకు రాలేదు. సో టీవీ జర్నలిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇదే యాక్ట్ 1. దీనితో పాటు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నది చెడ్డ ముఖ్యమంత్రి అని కూడా చెప్పాలి. ఈ కథకు అవసరం కదా, ఎందుకంటే ఈ చెడ్డ ముఖ్యమంత్రి ఉంటేనే కదా హీరో మంచి ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇది సైకలాజికల్గా ఆలోచించి ఈ యాక్ట్ 1 అన్నది రాసుకోవాలి. యాక్ట్ 1 రాసుకోవడంలోనే అసలైన కిటుకు ఉంది. కథకు కావాల్సిన పరిస్థితులు, కథకు కావాల్సిన క్యారెక్టర్లు, సిచ్యువేషన్స్, ప్లాంటింగ్స్ అన్నీ సెటప్ చేసుకుని ఉండేది మనం ఈ సెటప్లోనే, యాక్ట్ 1లోనే. సో యాక్ట్ 1ని ఎంత సైకలాజికల్గా ఆలోచిస్తే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీజే టిల్లు 1 and 2 యాక్ట్ 1 గమనిస్తే, మీరు గమనించండి, మీరు 2 చూసే ఉంటారు, డీజే టిల్లు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. డీజే టిల్లుకి అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది. ఒకానొక రోజు ఒక అందమైన అమ్మాయి పబ్లో కానీ ఎక్కడో చోట పరిచయం అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ కానీ ఈ సిచ్యువేషన్ కానీ మస్ట్, డీజే టిల్లు క్యారెక్టర్ ఎంత చేసినా కానీ ఒక అందమైన అమ్మాయి పరిచయం అయింది, వాడికి ఆ వీక్నెస్ ఉంది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? బర్త్డే రోజున ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక క్రియేట్ అయ్యిద్ది వాళ్ళ లైఫ్లో, అదే టర్నింగ్ పాయింట్ అయ్యిద్ది. ఇది కూడా మస్ట్. ఇలా అనమాట. యాక్ట్ 1 మీరు గమనిస్తే డీజే టిల్లు 1 కానీ 2 కానీ క్లియర్ కట్గా ఉంటుంది. ఇలా రకరకాల సినిమాలు గమనిస్తుంటే వాళ్ళు యాక్ట్ 1ని ఫిలప్ చేసిన తీరు గమనిస్తే మీకు నీడ్, డీప్ డిజైర్, సిచ్యువేషన్ ఆర్ ఇన్సిడెంట్ సైకలాజికల్గా ఆలోచించి స్టోరీ వరల్డ్ అల్లుకోవాల్సి ఉంటుంది. ఇలాగే ఉండాలని రూల్స్ ఏమీ లేవు, ఇలాగే సీన్లు వేయాలని రూల్స్ ఏం లేవు. సినిమాకి సీన్లు మారిపోతాయి, యాక్ట్ 1 మారిపోతాయి. కొన్ని సినిమాల్లో యాక్ట్ 1 ఎంత చాలా లేట్గా ఉంటుంది, కొన్ని సినిమాలు యాక్ట్ 1 త్వరగా ఫినిష్ అయిపోద్ది. ఖైదీలో కానీ వరుణ్ డాక్టర్లో కానీ యాక్ట్ 1 చాలా త్వరగా ఫినిష్ అయిపోద్ది. కొన్ని సినిమాల్లో ½ an hour పట్టిద్ది, కొన్ని సినిమాల్లో 45 minutes పట్టిద్ది, కొన్ని సినిమాల్లో ఫస్ట్ హాఫ్ అంతా ఇంటర్వెల్కి కానీ యాక్ట్ 1 ఫినిష్ అవ్వదు. రకరకాలు. కొన్ని సినిమాల్లో యాక్ట్ 1 కనపడదు, ఫ్లాష్ బ్యాక్లో కనపడుతుంది. సో ఇక్కడ రూల్స్ ఏమీ లేవు, కానీ మీకు వచ్చిన ఐడియాకి తగిన స్టోరీ వరల్డ్ కానీ, క్యారెక్టర్స్ని కానీ, సిచ్యువేషన్ కానీ, ఇన్సిడెంట్స్ని కానీ అన్నీ గ్యాదర్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇవన్నీ ఉంటేనే యాక్ట్ 1లో స్టోరీ రాసుకోగలం. యాక్ట్ 1 స్టోరీ రాసుకోవాలి ఫస్ట్ మనం. ఇది వెంటనే రాదు, సర్దుకోవాలి, అటు ఇటు సర్దుకోవాలి. రాయిగా యాక్ట్ 1లో క్లారిటీ వస్తుంది. ఓకే, యాక్ట్ 1 గురించి మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ పార్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.